నమస్తే, వెల్కమ్ టు విశ్వరహస్యం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. అంతులేని ఆకాశం, అనంత విశ్వం, లెక్కలేని గెలాక్సీలు, వాటిలో ఆండ్రోమెడా గెలాక్సీ, కార్ట్విల్ గెలాక్సీ, ఇలా మనకు తెలియని శూన్యంలో వేలాడే మట్టి బంతులు వేలు లక్షలు ఉన్నాయి. వీటి గ్రావిటీ మీద క్లారిటీ ఉండడంతో మనిషి హాయిగా నిద్రపోతున్నాడు. ఇది సరే, మరి మనలాగే ఇతర గ్రహాలపై బతికి బట్టకట్టే జీవరాశి ఉందా? ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు? భూమిపైకొచ్చే ఏలియన్స్ వాళ్ళేనా? ఏలియన్స్ ఏ గ్రహం మీద ఉన్నాయి? ఇలాంటి సందేహాలు శతాబ్దాలుగా, వేల ఏళ్లుగా పరిశోధకులను, శాస్త్రవేత్తలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే ఏలియన్స్ నిజమైనవేనా? సామాన్యంలో రేకెత్తిస్తున్న ఉత్కంఠ, ఇవన్నీ ఇప్పటికీ సందేహాలుగా మిగిలిపోయాయి. అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ ఒట్టి కథలేనా? నేటి విశ్వరహస్యంలో తేల్చేద్దాం. ఊహ కందని, ఆద్యంతాలు లేని అనంత విశ్వం. అంతులేని విశ్వంలో మనలాంటి జీవరాశి ఉందా? ఏలియన్స్ వద్ద మనకంటే సివిలైజ్డ్ టెక్నాలజీ ఉందా? కన్ను తెరిచి చూసేలోపే మనల్ని స్మాష్ చేయగలదా? మహాశక్తివంతమైన ఏలియన్స్ ని అడ్డుకునేది ఎలా? ఏలియన్ సీక్రెట్స్ అంతు తేల్చే శక్తి మనకుందా? మనం చంద్రుడిపైకి పంపిన రోవర్ నడిచిన బాటలోనే నడుస్తాం. దాని పరిశీలనని మనము పరిశీలిస్తాం. దానికి కొత్త గమ్యాలని సూచిస్తాం. అయితే ఆ ప్రయాణం సుదీర్ఘమైంది. ఎంత దూరం నుండి మనం పంపే రేడియో సందేశాల్ని విధేయంగా అక్కడ రోవర్ అమలు చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడి వరకే మన సైన్స్ ప్రయాణం చేసింది. కానీ ఏలియన్స్ సివిలైజేషన్ గెలాక్సీలను దాటేసింది. నక్షత్రాలపై దాడి చేస్తుంది. కొత్త లోకాలను సృష్టిస్తుంది. కాంతి వేగంతో సమానంగా యానివర్స్ను దాటిపోతుంది. మరి ఇంత సివిలైజేషన్ ఉన్న ఏలియన్స్ మన భూమిపైకి ఎందుకు వస్తున్నాయి? మనతో వాటికి అవసరం ఏంటి? మానవాళిని ఏం చేయాలనుకుంటున్నాయి? అంతు చిక్కని ఏలియన్స్ రహస్యాలపై ఒలుకేద్దాం. అనంతమైన విశ్వంలో ఎన్నో నిగూఢ రహస్యాల గుట్టు రట్టు చేసేందుకు ఆకాశంలో వేలాది శాటిలైట్లు పహారా కాస్తున్నాయి. అత్యంత పవర్ఫుల్ టెక్నాలజీతో తయారు చేసిన హబుల్ టెలిస్కోప్ నుండి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ల వరకు అంతరిక్షాన్ని జల్లెడపడుతున్నాయి. అయినా వీటి కళ్ళు గప్పి ఏలియన్స్ మన భూమి మీదకు ఎలా వస్తున్నాయి? మానవాళితో వాటికి పనేంటి? మనలాగే విశ్వంలో బతికే జీవరాశి ఉనికి కోసం ఏలియన్స్ వెతుకుతున్నాయా? అలాగైతే ఒక తెలివైన జీవజాతి మరో జాతిపై దాడి చేసే జీవరాశి సహజ గుణాన్ని దాటి ఏలియన్స్ ఆలోచించే వీలుంటుందా? లేదంటే భూమిపై మానవాళి నాగరికతపై దాడి చేసి భూమిని ఆక్రమిస్తాయా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల ప్రశ్నలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తున్నాయి. అందుకే అవి ఉన్నాయో లేదో తెలుసుకోవడం కూడా మనకు అత్యంత అవసరమైన సబ్జెక్టుగా మారింది. భూమి మీద జీవం ఉన్నట్టే ఇతర గ్రహాల్లోనూ జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవరాశి ఉండే అవకాశమే లేదని కొంతమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు వాదిస్తున్నారు. నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎలా ఉంటారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం
భారత్, యుఎస్, యూకేతో పాటు అనేక అంతర్జాతీయ పరిశోధకుల బృందం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఏలియన్ అనే పదం క్రీస్తుశకం 1150, 1500 కాలంలో ప్రయోగించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ పదం ఏ అర్థంతో వాడారనేది పక్కన పెడితే ఇప్పటికీ ఈ పదం వినగానే అందరికీ ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. శతాబ్దాల నుంచి యూఎఫ్ఓ కథలు ప్రజాబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. మనుషుల్లానే ఇతర గ్రహాలపైన గ్రహాంతర జీవులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎలా ఉంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు అంతరిక్ష పరిశోధనా సంస్థలు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆ ప్రయోగాల ఫలితం ఇంకా తేలలేదు. కానీ చాలామంది గ్రహాంతరవాసులతో పాటు యూఎఫ్ఓలను చూశామంటూ తమ వాదనలు వినిపించిన సందర్భాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గ్రహాంతర జీవుల ఉనికిని అంతర్జాతీయ పరిశోధకులు ఇటీవలే గుర్తించారు. అంతరిక్షంలో డైసన్ స్పియర్ అంటే నక్షత్రాల చుట్టూ మోడర్న్ సివిలైజ్డ్కి చెందిన నిర్మాణాలన్నమాట. స్టార్స్ నుంచి వచ్చే శక్తిని గ్రహించి ఒక సివిలైజ్డ్ కార్యకలాపాలకు అందించడమే డైసన్ స్పియర్ల ఉద్దేశ్యంగా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కానీ అదే టెక్నాలజీతో భూమిపై శాస్త్రవేత్తలు డైసన్ స్పియర్లు ఏర్పాటు చేయలేకపోతున్నారు. దీంతో మనుషుల కన్నా సాంకేతికతలో ముందున్న ఏలియన్స్ ఈ డైసన్ స్పియర్లు ఏర్పాటు చేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. అంతరిక్షంలో డైసన్ స్పియర్లకు సంబంధించిన 7 నక్షత్రాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నక్షత్రాలు భూమి నుండి దాదాపు 900 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయని తేలింది. వాస్తవానికి ఈ నక్షత్రాలు శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఇన్ఫ్రారెడ్ కాంతి కిరణాలను విడుదల చేస్తున్నాయి. డైసన్ స్పియర్లు సాధారణంగా ఇన్ఫ్రారెడ్ కాంతి రూపంలో ఉండే ఒక ప్రత్యేకమైన కాంతిని వెదజల్లుతాయి. ఈ కాంతిని భూమి నుండి కూడా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించి స్వీడన్, ఇండియా, యుఎస్, యూకే దేశాల్లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం హోఫెస్టోస్ అనే ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నాయి. ఆ నక్షత్రాల చుట్టూ డైసన్ స్పియర్లను ఏలియన్స్ ఏర్పాటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పని చేసింది ఏలియన్స్ అనే చెప్పేందుకు శాస్త్రవేత్తల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ స్టార్స్ వెలుగులు నిశ్చలంగా లేకుండా ఫ్లాషెస్లా ఫ్లక్చువేట్ అవడం వలన మన శాస్త్రవేత్తలకు సందేహం కలిగింది. ఇది ఖచ్చితంగా ఏలియన్స్ పనేనని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. నమ్మకం ఉందంటే ఏలియన్స్ ఉన్నట్టేనని సినీ పక్కీలో నమ్మి తీరాల్సిందే. లో అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రాంక్ డ్రేక్ ఈక్వేషన్ ఆధారంగా పరిశోధకులు విశ్వంలో మొత్తం 36 నుండి 12,500 అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ సివిలైజేషన్స్ వరకు ఉండొచ్చని అంచనా వేశారు. 2020లో సిబిఎస్ న్యూస్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం పాలపుంతలో 4 నుండి 211 నాగరికతల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. అవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకునే వీలుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర గ్రహాలపై తెలివైన జీవులుంటే భూమి మాదిరిగానే అభివృద్ధి చెందాలి. మన సూర్యుడి లాంటి నక్షత్రాలు ఉన్నట్లయితే వాటి చుట్టూ భూమి లాంటి గ్రహాలు ఏర్పడి ఉండాలి. దీంతో పాటు జీవం ఉండే ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఆ గ్రహాంతరవాసులు మానవాళి కన్నా ఇంటెలిజెన్స్ అయ్యుండాలంటే మినిమం 5 బిలియన్ ఇయర్స్ సివిలైజ్డ్ ఉంటే తప్ప అవి మనకంటే తెలివైనవిగా ఉండే అవకాశం ఉండదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మన గెలాక్సీలోనే దాదాపు 36 ఎర్త్ ప్లానెట్స్ ఉండుంటాయని ఈ అధ్యయనం ఊహిస్తోంది.
క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్న వెంటనే స్థానిక అమెరికన్లను ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నించాడో, అదేవిధంగా ఏలియన్స్ మానవాళి నాగరికతను పసిగడితే మనకు అదే గతి పడుతుందని స్టీఫెన్ హాకింగ్ భావించారు. అంతేకాదు ఇతర గ్రహాంతరవాసులకు ఎలాంటి సిగ్నల్స్ పంపొద్దని హెచ్చరించారు. అయినా అగ్రదేశాలు కుతూహలంతో గ్రహాంతరవాసుల అధ్యయనంపై ప్రయోగాలను ఆపడం లేదు. ఇది ఎప్పటికైనా మానవాళిని ప్రమాదపు టంచుల్లోకి నెట్టే అవకాశం ఉందని పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. విశ్వం ఆవిర్భవించి ఇప్పటికీ 13.8 బిలియన్ ఇయర్స్ దాటింది. దానిలో మన సోలార్ సిస్టమ్ ఉద్భవించి 4.5 బిలియన్ ఇయర్స్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని పరిశీలనకు తీసుకుంటూ ఫెర్మి పారాడాక్స్ థియరీ ప్రకారం పరిశోధిస్తే విశ్వంలో మానవాళికి ముందు ఏ ఇతర ఏలియన్ సివిలైజేషన్ పుట్టి ఉండకపోవచ్చు. మనం ఎన్ని సిగ్నల్స్ పంపించినా వాటిని స్వీకరించే తెలివి వాటికి లేకపోయి ఉండొచ్చు. అలాగే రెండో అంశాన్ని పరిశీలిస్తే భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ మాత్రమే. దీనిపై జీవం ఆవిర్భవించింది మాత్రం 3.7 బిలియన్ ఇయర్స్ క్రితమేనని సైన్స్ చెబుతోంది. అంటే మనకంటే ముందు ఇతర గ్రహాలపై జీవరాశి పుట్టుంటే అవి మనకంటే తెలివైన జీవులయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిలియన్ ఇయర్స్ కాలంలో ఈ భూమిపై ఎన్నో వేల నాగరికతలు పుట్టి అంతరించుంటాయి. ఈ క్రమంలో భూమిపై మానవాళితో గ్రహాంతర జీవులకు మధ్య అనుబంధం ఉండి ఉండొచ్చు అనే భావనకు బలం చేకూర్చే విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతల్లో ఏలియన్స్ శిల్పాకృతులు అనేక పురాతన కట్టడాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి మయన్, సుమేరియన్, ఈజిప్షియన్, గ్రీకు, అజ్టెక్, ఇండియాతో పాటు అనేక దేశాల నాగరికతలతో ఏలియన్స్కి సంబంధాలున్నట్టు శిల్పకళలు కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు భూమిపై అలాంటి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉండేదని అర్థమవుతోంది. భూమిపై మానవాళికి ఏలియన్స్కు సంబంధాలు ఉండేవనేందుకు ఇంతకంటే ఆధారాలు పెద్దగా అవసరం లేదనుకుంటా. మూడో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మనకంటే ముందు కాలంలో తెలివైన ఏలియన్ సివిలైజేషన్స్, ఇతర సివిలైజేషన్స్ ఉనికిని కనిపెట్టి వాటిపై ఆధిపత్యం కోసం ఎన్నో ఇంటర్ గెలాక్టిక్ వార్స్ జరిగుండొచ్చు. ఆ కారణంగా అనేక సివిలైజేషన్స్ అంతరించిపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ అంశాన్ని అమెరికా శాస్త్రవేత్త రాబిన్ హన్సన్ గ్రేట్ ఫిల్టర్ థియరీగా ప్రకటించారు. మరో అంశాన్ని పరిశీలిస్తే ఏలియన్స్ మధ్య జరిగిన ఇంటర్ గెలాక్టిక్ వార్స్ అనుభవంతో ఇప్పుడున్న ఏలియన్ సివిలైజేషన్స్ భయంతో వాటి ఉనికిని తెలిపే సిగ్నల్స్ పంపడానికి సిద్ధంగా లేవని భావించాల్సి వస్తోంది. దీన్నే డార్క్ ఫారెస్ట్ థియరీగా చెబుతారు. కానీ మనం మాత్రం 1974, 1977 సంవత్సరాల్లో గ్రహాంతర జీవులకు మన ఇన్ఫర్మేషన్ని సిగ్నల్స్ ద్వారా పంపించాం. ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నాం. ఈ సంకేతాలను యూనివర్స్లో ఉన్న లక్షలాది ఏలియన్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ అందుకుంటే మానవాళి ఉనికికి ఎప్పటికైనా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే 1977లో ది వావ్ సిగ్నల్గా చెప్పుకునే రేడియో టెలిస్కోప్ ద్వారా బలమైన నారో బ్యాండ్ రేడియో సిగ్నల్ను కనుక్కున్నారు. ఈ సిగ్నల్ 72 సెకన్ల పాటు కొనసాగింది. ఈ సిగ్నల్స్ ఆంతర్యం ఏమిటో ఇప్పటికీ మనకు అర్థం కాని ఒక మిస్టరీగానే మిగిలింది. అమెరికాకు చెందిన సెటీ ఇన్స్టిట్యూట్ యూనివర్స్లోని ఇతర ప్లానెట్స్ నుండి వచ్చే నాగరికతలకు సంబంధించిన సంకేతాలను స్కాన్ చేయడానికి రేడియో, ఆప్టికల్ టెలిస్కోప్లను ఉపయోగించి గ్రహాంతరవాసుల మేధస్సు కోసం అన్వేషణ చేస్తోంది. మనుషుల్లాగానే ఇతర సోలార్ సిస్టంలోని గ్రహాలపై ఏలియన్స్ ఉనికి ఉండొచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో గ్రహాంతర జీవుల కోసం దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. కొందరు తాము ఏలియన్స్ని చూశామని చెబుతుంటే మరికొందరు వాటిని ఫిక్షనల్ స్టోరీలుగా కొట్టేస్తున్నారు. గ్రహాంతరవాసుల ఉనికిపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏలియన్స్ ఉన్నారనేందుకు ఆధారాలేవి తనకు ఇప్పటి వరకు లభించలేదన్నారు. దాదాపు 10 ఏళ్ల కిందట అదృశ్యమైన ఇండోనేషియా MH370 విమానం ఘటన వెనుక ఏలియన్స్ హస్తం ఉండొచ్చంటున్న వాదనలను ఎలన్ మస్క్ తిరస్కరించారు. అయితే ఇలాంటి మిస్టరీలు అంతరిక్షంలో 1 కాదు 2 కాదు చాలా జరిగాయి. వీటిపై అమెరికా నిజాలను దాస్తుందనే అనుమానం ప్రపంచవ్యాప్తంగా కలుగుతోంది. అమెరికా అత్యంత రహస్య ప్రదేశమైన ఏరియా 51లో ఏలియన్స్ పై ప్రయోగాలు జరుగుతున్నాయని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి బలం చేకూర్చే సాక్ష్యాలేవీ లేవు. అసలు ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవు. ఇలాంటి తరుణంలో ఉరీ గెల్లర్ అనే ప్రముఖ మెజిషియన్ ఏలియన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను గ్రహాంతర వాసుల్ని కళ్లారా చూశానని, ఈ ఏలియన్స్ మృతదేహాల వద్దకు తనను ఒక నాసా ఇంజనీర్ వ్యోమగామి తీసుకెళ్లారని చెప్పాడు. ఇతని వ్యాఖ్యలను ఇప్పటివరకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఖండించిన సందర్భాలు లేవు. ఏలియన్స్ గురించి గెల్లర్ ఇలాంటి వాదనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2021లో తాను ఏలియన్స్తో సంప్రదింపులు జరిపేందుకు అమెరికాతో కలిసి రహస్యంగా పనిచేశానని చెప్పాడు. విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవులున్నారని, ఏలియన్స్ ఉన్నారన్న సంగతి అమెరికా అధ్యక్షుడికి సైతం తెలుసని ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్ హైమ్ ఎషెడ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతున్నారని, మానవాళి గ్రహాంతర జీవులను నమ్మేందుకు సిద్ధంగా లేనందుకే వారు రహస్యంగా ఉంచుతున్నారని ఎషెడ్ చెప్పారు. గ్రహాంతర జీవులతో అమెరికా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, ఏలియన్స్ ఏర్పాటు చేసిన గెలాక్టిక్ ఫౌండేషన్ తదితర అంశాల గురించి 87 ఏళ్ల ఎషెడ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన కీలక పదవిలో ఉండడంతో ఎషెడ్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విశ్వ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలని ఏలియన్స్ భావిస్తున్నారని, ఆ మేరకు యుఎస్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారని ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్ ఎషెడ్ చెప్పారు. దీంతో పాటు మార్స్ గ్రహంపై ఒక రహస్య అండర్ గ్రౌండ్ బేస్ నిర్మాణానికి సైతం అమెరికా, ఏలియన్స్ మధ్య ఒప్పందం ఉందన్నారు. గెలాక్టిక్ ఫౌండేషన్ సూచన మేరకు ఏలియన్స్ ఉన్నారన్న నిజం తెలిసినా అమెరికా ప్రభుత్వం బయటకు చెప్పట్లేదన్నారు. మానవాళి విశ్వ నౌకల గురించి అవగాహన పెంచుకోవాలని గ్రహాంతర జీవుల కోరిక అని చెప్పారు. 5 ఏళ్ల క్రితం తాను ఈ విషయం చెబితే తనపై పిచ్చోడి ముద్ర వేసి ఆసుపత్రిలో చేర్చేవారని ఎషెడ్ అన్నారు. గతంలో ఆయన రచించిన ఒక పుస్తకంలో కూడా ఎషెడ్ ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. ఎషెడ్ చేసిన కామెంట్లపై గత యుఎస్ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఆయన మాటలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అదేవిధంగా అమెరికా రిటైర్డ్ నేవీ కమాండర్ డేవిడ్ ఫ్రేవర్ 2004లో టిక్ టాక్ ఆకారంలో ఉన్న వింత వస్తువును తాను చూశానని అమెరికా కాంగ్రెస్కు పూసగుచ్చినట్టు చెప్పాడు. అలాగే అమెరికా అమరో అధికారి ఆర్మీ డేవిడ్ గ్రష్ కూడా అమెరికా ప్రభుత్వం, అమెరికా కాంగ్రెస్కు ప్రజలకు తెలియకుండా ఏలియన్స్ పై ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు ఫ్లయింగ్ సాసర్స్ తాలూకా వాహనాలు, వాటిని నడిపిన ఏలియన్స్ మృతదేహాలు కూడా అమెరికా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని ఒక మీటింగ్లో స్పష్టం చేశారు. గ్రహాంతర జీవులు భూమిపైకి ఎందుకు వస్తున్నాయి? భూమిపై ఉన్న మానవాళితో ఏలియన్స్ శాంతియుతంగా ఉంటాయా? మానవ ప్రపంచంపై దాడి చేసి నాశనం చేస్తాయా? ఏలియన్స్ మానవాళి కంటే టెక్నాలజీలో శతాబ్దాలు ముందున్నాయా? అనేక దేశాల్లో ఫ్లయింగ్ ఆబ్జెక్టివ్స్ ఆకాశంలో చూసినట్టు చెప్తున్న వారి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది?
1940 నుండి ఇప్పటి వరకు ఒక దశాబ్ద కాలంగా ఫ్లయింగ్ సాసర్ల నివేదికలు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలను కలవరపరిచాయి. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలియన్లపై సినిమాలు కూడా అంతే స్థాయిలో విడుదలయ్యాయి. అదే స్థాయిలో ఆకాశంలో ఫ్లయింగ్ ఆబ్జెక్టివ్స్ కనిపించినట్టు ప్రచారాలు కూడా జోరందుకున్నాయి. ఇదే అదునుగా అనేక మంది ఫ్లయింగ్ సాసర్ల వీడియోలను తీసి దాని చుట్టూ అనేక కథలల్లారు. ఇంతకీ ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేదా అనే విషయం మీద ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవని కొందరంటే, లేదు నాసా వద్ద ఏలియన్స్ మృతదేహాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. 1956 నుండి ఎర్త్ వర్సెస్ ది ఫ్లయింగ్ సాసర్స్ వంటి చిత్రాల పోస్టర్లు ఈ ఆలోచనలను, భయాలను మరింతగా పెంచాయి. చంద్రుడిపై జీవితం, మార్స్పై కాలువలు, మార్షియన్ నాగరికతల గురించిన ఆలోచనలు ఆధునిక ప్రపంచంపై ఆశలు, భయాలు రెండూ సమాంతరంగానే పెరిగాయని చెప్పాలి. గతేడాది డిసెంబర్ నెల మొత్తం మీద చైనా భారత్ సరిహద్దుల్లోని కొంగాల ప్రాంతంలో 1000కి పైగా ఫ్లయింగ్ సాసర్లను చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సామాన్యుల నుండి సెలబ్రిటీస్ వరకు యుఎఫ్ఓలను మేం చూసామని ప్రకటించారు. పూణే సమీపంలో ఆకుపచ్చ, తెలుపు రంగు యుఎఫ్ఓ ఎగురుతున్నట్లు ఒక పైలట్ పేర్కొన్నాడు. ప్రజా బాహుళ్యంలో ఇలాంటి సాక్ష్యాలు లక్షలు వినిపిస్తాయి. అంతేకాదు, అమెరికా ప్రభుత్వం ఏరియా 51 ప్రాంతంలో ఏలియన్స్ పై ప్రయోగాలు చేస్తున్నారనేది ఇట్స్ వెల్ నోన్ ఫ్యాక్ట్. లో న్యూమెక్సికోలోని రోస్వెల్ ఇన్సిడెంట్ పరిశీలిస్తే ఎగిరే వస్తువు ఒకటి కూలిపోయింది. 1955లో కెంటుకీలోని ఒక కుటుంబం మెరుస్తున్న కళ్లతో గ్రహాంతర జీవులను చూసినట్లు నివేదించింది. 1961లో న్యూ హ్యాంప్షైర్లో గ్రహాంతరవాసులు ది బెట్టీ, బర్నీ హిల్ అనే జంట తమను అపహరించినట్లు పేర్కొంది. దీంతో ఇది గ్రహాంతర మూలానికి సంబంధించిన వస్తువని పుకార్లకు దారితీస్తుంది. 1975లో ఆరిజోనాలోని ఒక లాగర్ గ్రహాంతర అంతరిక్ష నౌక తనను అపహరించి 5 రోజుల పాటు ఉంచుకున్నారని పేర్కొన్నాడు. 1980లో ఇంగ్లాండ్లోని సఫోల్క్ సైనిక సిబ్బంది వింత లైట్లు త్రిభుజాకార ఆకారంలో ఉన్న వస్తువును చూసినట్లు అధికారులకు నివేదించారు. 1989లో భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ లాజర్ ఏరియా 51 వద్ద రివర్స్ ఇంజనీరింగ్ ఏలియన్ టెక్నాలజీపై పనిచేసినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత కూడా అనేక మంది శాస్త్రవేత్తలు, అధికారులు ఏరియా 51పై వాస్తవాలను వెల్లడించారు. 2005లో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అమెరికన్ అకాడమిక్ జెఫ్రీ టి రిచర్డ్సన్ అమెరికా ప్రభుత్వంపై కేసు వేశారు. దీంతో 2013లో ఏరియా 51 ఉన్నట్టు సిఐఏ ఒప్పుకుంది. అప్పటి వరకు అమెరికాలో ఏరియా 51 అనేదే లేదని బుకాయించింది అమెరికా ప్రభుత్వం. అమెరికా ఆధ్వర్యంలో ఏరియా 51 ప్రాంతంలో గ్రహాంతర జీవుల పట్ల ప్రయోగాలు జరుగుతున్నాయని చాలా మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ అటు అమెరికా ప్రభుత్వం, ఇటు ఎలన్ మస్క్ ఇద్దరూ అసలు ఏలియన్స్ అనేవే లేవని ప్రకటించడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని మేధావులు భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఏలియన్స్ పై పరిశోధనలను గుప్తంగానే ఉంచుతోంది. భౌతిక శాస్త్రవేత్త మిచియో కకు సిద్ధాంతీకరించిన స్ట్రింగ్ ఫీల్డ్ థియరీ ప్రకారం గణిత సూత్రాల ద్వారా విశ్వరహస్యాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ సిద్ధాంతం పరిపూర్ణంగా అర్థమైతే ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికే కాదు, ఒక విశ్వం నుంచి మరో విశ్వానికి మనిషి చేరుకోవడం ఏమంత కష్టం కాదని మిచియో కక్ ప్రకటించారు. ప్రస్తుతం ఏలియన్స్ ఈ థియరీనే ఫాలో అవుతున్నాయనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే విశ్వంలో ఏలియన్స్, సివిలైజేషన్స్ మధ్య తేడాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాల ద్వారా ధృవీకరిస్తున్నారు. నికోలై కార్డ్షేవ్ అనే రష్యా శాస్త్రవేత్త
తన సిద్ధాంతం ప్రకారం విశ్వ నాగరికతలను బేరీజు వేసుకుంటే 4 నాగరికతలు ఉన్నాయని మిచియో కాకు చెబుతున్నారు. శాస్త్ర పరిశోధన దృక్పథానికి చెందిన ఈ నాగరికతలు అత్యంత ఆధునిక విజ్ఞానాన్ని కలిగిన గ్రహాంతర జీవులతో పోల్చుకుంటే ఆధునిక మానవ నాగరికత 0 స్థాయిలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏలియన్ టైప్ 1 సివిలైజేషన్ ప్రకారం చూస్తే వీళ్లు ప్లానెటరీ పవర్ను అదుపులోకి తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. వీళ్లు వాతావరణాన్ని అదుపు చేయగలుగుతారు. భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు వంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఆపగలిగే శక్తి వీరికుంటుంది. ఏలియన్ టైప్ 2 సివిలైజేషన్ ప్రకారం చూస్తే వీరిది స్టెల్లార్ సివిలైజేషన్. వీళ్లు నక్షత్రాలతో ఆడుకుంటారు. వీరు నక్షత్రాల శక్తిని డైసన్ స్పియర్ వంటి ఆవిష్కరణలతో పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ నాగరికత స్టార్ ట్రెక్, హాలీవుడ్ సినిమాను పోలుంటుంది. ఏలియన్ టైప్ 3 సివిలైజేషన్ అంటే గెలాక్టిక్ సివిలైజేషన్ అని అర్థం. వీళ్లు గెలాక్సీలను సునాయాసంగా చుట్టుముట్టగలరు. వీరి శక్తుల ద్వారా బ్లాక్ హోల్స్ తదితర నక్షత్రాల్లో ఉండే శక్తిని నేరుగా వాడుకునే శక్తిని వీరు కలిగి ఉంటారు. ఈ సివిలైజేషన్ స్టార్ వార్స్ సినిమాలోని నాగరికతను పోలి ఉంటుంది. ఏలియన్ టైప్ 4 సివిలైజేషన్ చెందిన వాళ్లు మల్టిపుల్ గెలాక్సీలను వారి అదుపులో ఉంచుకోగలుగుతారు. అలాగే టైప్ 5 సివిలైజేషన్ కు చెందిన ఏలియన్స్ మన యూనివర్స్ అంచులను దాటి మల్టీవర్స్లను సునాయాసంగా చేరుకోగలరు. ఇవన్నీ వినటానికి, చూడ్డానికి సిల్వర్ స్క్రీన్ పై చూసే సినిమాల్లా అనిపించొచ్చు. కానీ ఇవి ప్రాబబిలిటీస్ ఆధారంగా శాస్త్రవేత్తలు చెబుతున్న అంశాలు. మనం చెప్పుకునే థియరీలు నిజం కావడానికి ఎంత ఛాన్స్ ఉందో ఇవి ఫెయిల్ అవ్వడానికి అంతే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏలియన్స్ ఉన్నాయని, లేవని ఏ సమాధానాన్ని ఖచ్చితంగా చెప్పే అవకాశం లేదు. నాసా శాటిలైట్స్ పంపిన డేటా ఆధారంగా పరిశీలిస్తే గ్రహ శకలాల మీద అమినో యాసిడ్ లేయర్స్ కనిపించాయి. దీన్నే ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని అంటారు. అంటే అమినో యాసిడ్స్ నుండి జీవం ఆవిర్భవించడానికి అవకాశం ఉన్న గ్రహ శకలాలుగా మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇదే అంశాన్ని ప్రపంచంలో అనేక ట్రైబల్ జాతులు బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ గ్రహ శకలాల కారణంగానే భూమిపై జీవరాశి ఏర్పడిందనేది వారి నమ్మకం. అంటే మనకు కూడా ఏలియన్స్ అనే భావనకు ఇది బలం చేకూర్చింది. అయితే మనతో పాటు ఇతర గ్రహాంతరవాసులు కూడా సంచరిస్తూ మానవ నాగరికతను పూర్తిగా అవగాహన చేసుకున్నాయనేది కొన్ని దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. మన సౌర వ్యవస్థ వెలుపల వేలాది గ్రహాలపై జీవరాశి నివాసానికి అనుకూలమైన ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. మెక్సికో ప్రభుత్వం ఇటీవల ఏలియన్ మృతదేహాలను ప్రపంచ వేదిక ముందుకు తీసుకొచ్చింది. ఏలియన్స్ ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాదు అమెరికా పెంటగాన్ ఈ మధ్యకాలంలో యుఎఫ్ఓ వీడియో ఫుటేజ్ని కూడా విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే ప్రపంచ అగ్రదేశాలు రహస్యంగా దాచిన ఏలియన్స్ అనుకోకుండా ఒకరోజు మన ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. ఏలియన్స్ ఉన్నాయనేందుకు ఇంతకంటే ఇప్పటి వరకు పబ్లిక్ రుజువులు ఏమీ లేవు. కొన్ని నిజాలు నిగ్గు తేలే వరకు నమ్మాల్సిందే. మరో నిజం కోసం వేచి చూడాల్సిందే. వచ్చే వారం మరో విశ్వరహస్యంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శ్రీదేవి సైనింగ్ ఆఫ్.